కేంద్రంలో ఉన్నటువంటి చేసిన చట్టాన్ని ఈరోజు తిరిగి దాని ద్వారా మొట్టమొదట అమలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ఈ 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పడం మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అంగన్వాడీలు, ఆశాలు ప్రభుత్వ పథకాల్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయేటటువంటి ఈ 2 స్కీమ్ వర్కర్లు ఈ రోజు స్కీమ్ వర్కర్ల ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల కాడికి అందుతున్నాయి. వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. అయితే వాళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం ఈ రోజు 10,000, 11,000 ఇస్తున్నారు. 26,000 వేతనం ఇవ్వకపోతే ఈ రోజు కుటుంబం జరిగేటటువంటి స్థితి లేదు. అందువల్ల మిత్రులారా, వాళ్ళకి 26,000 వేతనం ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తూ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కనువిప్పు కలిగి ఈ సమ్మెని ఒక హెచ్చరికలాగా భావించి ఈ సమ్మె ద్వారా 4 లేబర్ కోడ్లు రద్దు చేసి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించేదాని కాక ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.